జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇన్స్టాగ్రామ్ అయితే స్టేజ్ అయిపోయింది కాక. అదేంది గిరీష్ మళ్ళీ స్టేజ్ అయిపోయింది అని అంటే, కొత్త ప్రొటెస్ట్ ఆందోళన షురు అయింది ఇన్స్టాగ్రామ్లో. ఏంది తెలుసా? RHA, రిజర్వేషన్ హటావ్ ఆందోళన్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్. సో ఈ రిజర్వేషన్ యొక్క పొడుపు కథలు ఏంది, మెరిట్ యొక్క మైట్ ఏంది, ద మోడర్న్ ఫైట్ మళ్ళీ మొదలైందా, మళ్ళీ భారతీయ జనతా పార్టీ టైట్ అయిందా, దీని మీద జర చర్చ చేద్దాం ఫ్రెండ్స్. రిజర్వేషన్ అనే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ మన దేశంలో. ఈ ముద్ద ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయిందని అంటే దీన్ని అసలే లైట్ తీసుకోవద్దని అంట నేను. గిరీష్, ఇప్పుడు నువ్వు అనుకూలంగా ఉంటావా వ్యతిరేకిస్తావా అని చెప్పి మాట్లాడితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నేను మెరిట్కి ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే నాకు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు, రిజర్వేషన్ షుడ్ నాట్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ మెరిట్. రిజర్వేషన్ షుడ్ బికమ్ అన్ ఆపర్చునిటీ టు అచీవ్ ది మెరిట్. మీకు అర్థమైంది అనుకుంటా. రిజర్వేషన్ అనేది మెరిట్కి ప్రత్యామ్నాయం కావద్దు. రిజర్వేషన్ ఏం కావాలా? ఒక ఆపర్చునిటీ కావాలా మెరిట్ని అచీవ్ చేయడానికి. ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట. నేను ఇది కూడా ఒప్పుకుంటా. ఏందనంటే చాలా సెన్సిటివ్ టాపిక్. నువ్వు అనాప్షనాప్ ఏదైనా మాట్లాడినావనంటే పెద్ద బవాల్ అయిపోతుంది దీని మీద, నాకు తెలుసు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్, ఈ కులాలు జాతివాద్ ఏదైతే మనం మాట్లాడతామో ఇది ఒక సోషల్ ఇష్యూ, కరెక్ట్? రిజర్వేషన్ అనేది పొలిటికల్ ఇష్యూ. నువ్వు ఒక సోషల్ ఇష్యూని పొలిటికల్ సొల్యూషన్తో ఎట్లా కవర్ చేస్తావు? అంటే నీ పొలిటికల్ మతలబ్తోనే కదా నువ్వు తీసుకొని వచ్చినావు రిజర్వేషన్ అనేది. పొలిటికల్ మతలబ్తో తీసుకొచ్చింది రాజకీయాలకు ఉపయోగపడుతుంది, కానీ సోషల్ కాజ్ని హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుందా? నా ఫస్ట్ ప్రశ్న. అయితే గిరీష్, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంచుదామా తీసేద్దామా అనే టాపిక్ ఏదైతే వస్తుంది చూడు, కొన్ని ప్రశ్నలకు ప్రశ్నలే ఉంటాయి, సమాధానాలు ఉండయి. ఎందుకనంటే నా దృష్టిలో నాకు నచ్చిన రిజర్వేషన్ ఏంది గిరీష్ అంటే ఎకనామిక్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటాం కదా, ఎకనామిక్ రిజర్వేషన్ నాకు నచ్చిన రిజర్వేషన్ అది. నాకేమనిపిస్తుంది అంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 50% చేసి పడదు, బాగా అయిపోతుంది. అప్పుడు అన్ని వర్గాలు ఉంటాయి కదా, అన్ని వర్గాలు ఉంటాయి, అన్ని క్యాస్టులు ఉంటాయి, ఇక పంచాయతీ ఉండదు. ఇప్పుడు దేశంలో ఒక పంచాయతీ ఏం నడుస్తున్నది అని అంటే, నువ్వు ఆందాన్న తగ్గించు లేకపోతే నన్ను దాంట్లో చేర్చు. ఈవెన్చువలీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా దీన్ని ఇగ్నోర్ చేయలేరు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జిగర్లో దమ్ము ఉండదు, ఏ పార్టీ అయినా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అగర్ మనం రూలింగ్లో ఇవాళ ఉంది కాబట్టి మనం తీసుకొని చూస్తే, భారతీయ జనతా పార్టీ వెనకటికి ఒక ముద్ద తీసుకొని గట్టిగా నిలబడ్డప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రాంగ్ ఓట్ బేస్ ఎవరు ఉండే అంటే అగ్రకులాలు. కరెక్టా రాంగ్? అగ్రకులాలు చాలా గట్టిగా ఉండే భారతీయ జనతా పార్టీకి. ఎప్పుడైతే యూజీసీ లాంటి దరిద్రాలు తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కిరికిరి చేసిందో, ఇప్పుడు ఏమైపోయింది? అరే ఇది కూడా గిట్లనే అయిపోయింది కదా అని అన్నట్టు మాట్లాడిండ్రు. అండ్ ద రియల్ మాస్టర్ స్ట్రోక్ కూడా కొన్ని ఉన్నాయి, లేవని అని అంటలేను. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ జరిపేసిన తర్వాత ప్రహ్లాద్ జోషి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినరు, అండ్ ఈ కమ్స్ ఫ్రమ్ అగ్రకులం. ఇదో మాస్టర్ స్ట్రోక్ అని అంటే పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. చలో ఏదో ఒకటి బీజేపీలను పొగడాలి కదా, లేదు భజన చేయకపోతే మళ్ళీ మనని అజ్జేస్తారు రవి. ఇది సాల్వ్ అవుతుందా అని అంటే ప్రహ్లాద్ జోషితో ఏం సాల్వ్ కాదు. అది హానెస్ట్గా చెప్పాలంటే నందన్ గారి డిప్లాయ్మెంట్తోని దీనికి సొల్యూషన్ దొరుకుతుంది, ప్రహ్లాద్ జోషి గారితోనైతే కాదు. నో కమింగ్ బ్యాక్ టు ది రిజర్వేషన్, ఒక సోషల్ కాజ్ని నువ్వు పొలిటికల్ సొల్యూషన్తో ఎట్లా సాల్వ్ చేస్తావని అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. జర మనం మెట్రిక్స్ నంబర్స్ తీసుకొని చూస్తే ఎస్సీస్ అరౌండ్ సమ్ 16 to 17%, ఎస్టీస్ అరౌండ్ సమ్ 7 to 8%. ఈ రెండు కలిపితేనే ఆల్మోస్ట్ 24 to 25%. దీనికి తోడు ఓబీసీల మీద ప్రతిసారి ఒక పెద్ద రభసనే. వాళ్ళు కొంతమంది 50% ఉన్నోళ్ళు అని కొన్ని సర్వేలు చెప్తే, కొంతమంది 47% అంటారు. సో కుల్ మిలాకే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మోర్ దెన్ 70% అయితే అయ్యారు కదా బరాల్. మోర్ దెన్ 70% ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సుప్రీంకోర్టు సీలింగ్ ఏం పెట్టింది? 50% కంటే ఎక్కువ దాటొద్దు అని చెప్పి పెట్టింది. అండ్ మోర్ ఓవర్ ఇట్ హ్యాస్ టు పాస్ ద ట్రిపుల్ టెస్ట్ ఇఫ్ ఎట్ ఆల్. ఇక ఆడ చూడన్లు ఇస్తారు చాలామంది, అవి నడవాయి. చిత్రగుప్తు చెప్పినే అయినాయి సత్యాలు. సో 70% ఉన్న జనాభాకును 50% ఇచ్చినావు. ఈవెన్చువల్లీ దీన్ని పెంచాలనా అన్న ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కూడా చేసింది. బీహార్లో, మధ్యప్రదేశ్లో ఉల్టా హత్తు పచ్చకడబడ్డది. బీజేపీ అయినా ఎవరైనా. ఇప్పుడు చట్టం అనేది బీజేపీకో రకం, కాంగ్రెస్కో రకం, గిరీష్ గడ్కో రకం ఉండదు. ఎవడు చుట్టం కాదు చట్టం అనేది, అది ఫ్యాక్చువల్గా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రతిసారి కాంగ్రెస్ని మనం అన్నాం, కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ మరీ ఘోరంగా జితనా ఆబాది ఉతనా హక్ అని అన్నాడు. మళ్ళీ కర్ణాటకలో గడివిక్తున్నాడు ఇన్ని రోజులు, తెలంగాణలో గడివిక్తున్నాడు మళ్ళీ ఇన్ని రోజులు. 42% ఓబీసీలకు ఇస్తానన్నాడు, ఏమైంది? కుర్చీ మడత పెట్టి పేలింది. ప్రాబ్లం రిజర్వేషన్ అని వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడేది మెరిట్ అని చెప్పి నేను మాట్లాడినా చూడు, ఫస్ట్ నా స్టాండ్
ఢిల్లీ యూనివర్సిటీ ఎక్సెట్రా అట్లాంటి యూనివర్సిటీలో ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. నెగటివ్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మ్యాథ్స్ ప్రొఫెసర్లు అవుతుర్రు అట్లా అవుతుర్రు అంటే వాళ్ళు ఏం చెప్తారు రేపు శిక్ష? సో నేను చెప్పింది అదే, మెరిట్ రిజర్వేషన్ షుడ్ నాట్ బికమ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఫర్ మెరిట్. రిజర్వేషన్ షుడ్ బికమ్ ఎన్ ఆపర్చునిటీ టు అచీవ్ మెరిట్. మేమందరము వెనకటికి బాగా, నేను కూడా బీసీనే బ్రదర్, గౌరవంగా గర్వంగా ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినోని నేను. ఫస్ట్ టైం నేను చిత్రగుప్తులో చెప్తున్నా, నేను బీసీనే, నాకు రిజర్వేషన్ ఉన్నది. నేను ఇప్పటికీ మాట్లాడతానంటే మెరిటే ఉండాలా అని చెప్పి మాట్లాడతా. ఎందుకు చెప్పాలా? మనం పొద్దున్న లేస్తే చైనా ఇట్లున్నది, చైనా అట్లున్నది, చైనా ఇట్లున్నది. చైనా పరిస్థితి కూడా మనలాగానే ఉండే కదా బ్రదర్ వెనకటికి. ఇవాళ వాడు మనకు అందరంతా ఎదిగిపోయి వాడు జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత అయిపోయింది, మనం గీడున్నాము అని అంటే రాజకీయ పార్టీలు అని అనడం కాదు, నీ మైండ్ సెట్లో ప్రాబ్లం ఉన్నది ఫస్ట్. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ ఈ పంచాయతీ మొదలైంది, రిజర్వేషన్ హటావ్ ఆందోళన్. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. దీన్ని చక్కగా కంట్రోల్ చేయకపోతే దేశం అగ్నిగుండం అవుతుంది. ద 25% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే అగ్రకులాలు వాళ్ళ వర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మావి దోసుకున్నారు ఎక్సెట్రా. ఇప్పుడు ఒక మాట చెప్తా, చిన్నప్పుడు నేను బీసీకి చెందినోనే కదరా భయ్, నేను ఓపెన్గా చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత దగ్గరకు వచ్చినప్పుడు చేతులు కట్టుకొని కూర్చున్న వాళ్ళని కూడా చూసిన. మేము అప్పుడు మంచిగానే ఉండే కదా. మళ్ళీ ఇవాళ వాళ్ళ పిల్లలే, నా దోస్తులు నా డ్రాయింగ్ రూమ్లో వచ్చి కూర్చుంటారు. మారలే అందరం, మనం ఏమన్నా పక్కకు పెట్టినామా? అయితే ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకో, ఈవెన్చువలీ అప్పుడైతే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉండే చూడు, చేతులు కట్టుకొని వచ్చి మా తాత దగ్గర కూర్చున్నాడు. మేము అప్పుడు చిన్నప్పుడు బచ్చగాలం షెడ్యూల్ కూడా చక్కగా అర్థం కాకపోతుంది. అది చూసినాం కదా. ఇవాళ వాళ్ళు మంచిగా ఇల్లులు కట్టుకున్నారు, భవనాలు కట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఎవరితో కూర్చొని ఉన్నారు? అగ్రవర్ణ కులాలతో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో మాత్రం కలుస్తలేరు వాళ్ళు. అంటే ఇక్కడ మైండ్ సెట్ ప్రాబ్లం ఉంది కదా వాడికి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కాస్ట్ ఏడొచ్చింది? వాడు వాళ్ళతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, అరే మనం రా అని చెప్పి ఉండొచ్చు కదా. అక్కడ నిజంగానే ఉంటాయి. నా సెకండ్ క్వశ్చన్ ఇది, నీ మైండ్ సెట్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు నీ పొలిటికల్ మైండ్ సెట్తోని నువ్వు దీన్ని ఎట్లా మారుస్తావు? కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది? హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్. సరే, ఒక సోషల్ కాస్ట్కి ఒక పొలిటికల్ సొల్యూషన్ ఇచ్చిండ్రు. ఈ రిజర్వేషన్ అనేది స్వతంత్ర భారతంలో 1951 నుంచో 1947 నుంచో ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందో మనకు తెలియకపోతే పక్కకు పెడదాం. కానీ బరాలు అయితే 1950 నుంచి అయితే ఉన్నది కదా, వచ్చింది కదా. రిజర్వేషన్ వచ్చినాక కూడా ఇంకా ఆందోళనలు జరుగుతున్నాయనంటే మీ రిజర్వేషన్ పనిచేయలే కదా. కరెక్టా రాంగా? నేను ఏమని అడుగుతున్నానంటే, నువ్వు ప్రదర్శన చేసి అరే నేను వెనుకబడినోడిని, నాకు చేతనైతే లేదా నువ్వే చెప్పుకుంటున్నావు కదా. కరెక్టా రాంగా? నువ్వు నాకు అవకాశం ఇయ్యని కొట్లాడు ఎడ్యుకేషన్లో, దాని తర్వాత నా ప్రతిభతో ఉద్యోగం తెచ్చుకుంటా అని చెప్పి పోరాడు. అది కదా కరెక్ట్. నీకు అవకాశం ఇవ్వలేదని అనేది నీ క్వశ్చన్, అందుకే నాకు రిజర్వేషన్ కావాలన్నది నీ వాదన. అవకాశము నీకు ఎడ్యుకేషన్లు ఇస్తే నీ ప్రతిభ పెరిగితే నీ ప్రతిభతో నిన్ను ఉద్యోగం తెచ్చుకుంటే నేను ఎవడు అడుగుతాడు? కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది? సో మెరిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మెరిట్ మైట్కి పొలిటికల్ మోడర్న్ ఫైట్ ఏ రకంగా ఉంటుంది అని రిజర్వేషన్ యొక్క పొడుపు కథ పోతుందా లేదా మరొకసారి జంతర్ మంతర్ సాక్షిగా పొడుస్తుందా? వేసి చూద్దాం. భారత్ మాతాకి జై.